రైతులంటే బాగా చులకనైపోతా ఉంది రోజు రోజుకి. ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 6 గ్యారెంటీలను ఒకటి చెప్పారు కదా. దాంట్లో ప్రధానంగా ఇదిగో రైతు భరోసా. కేవలం రైతు భరోసా గురించే మాట్లాడుతున్నాం. 10 సంవత్సరాలు అంటే కేసీఆర్ పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు టెన్షన్గా ఇచ్చేసేవారు. మాక్సిమము జూన్ ఎండింగ్ కల్లానో జూలై ఫస్ట్ లేకపోతే సెకండ్ వీక్ కల్లా రైతు బంధు పైసలు 10,000 రూపాయలు, అంటే ఒక్కో పంటకు 5,000 రూపాయలు పడేది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇక అది రికార్డులు చూసుకోండి, మనం చెప్పేదానికి కాదు, రికార్డులు తెలుసు, తీసుకున్నటువంటి రైతులకు కూడా లబ్ధి పొందిన రైతులకు తెలుసు. ఇక ఇంకో టర్మ్ వచ్చేసరికి డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి ఫస్ట్ వీక్ లో కానీ పైసలు పడేటి. ఈ 2 దఫాలు కూడా క్లియర్ గా పడేటి. కేసీఆర్ ఇచ్చేటటువంటి 10,000 సరిపోవట్లేదు, 15,000 రూపాయలు ఇస్తాం మేము, ఒక్కొక్క దఫాకు వచ్చేసేసి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులకి, వీటితో పాటు ఇక చూడండి ఒకసారి 15,000 రైతుకి, కౌలు రైతుకి ప్రతి సంవత్సరం అన్నారు. ప్రతి పంటకి 15, ప్రతి ఏటా 15,000 అన్నారు. ఎవరికి? రైతుకి, కౌలు రైతుకి. మళ్ళీ వ్యవసాయ రైతుకి వచ్చేసేసి 12,000 రూపాయలు అని చెప్పారు. బోనస్ కి 500 అని చెప్పారు. ఈ బోనస్ అటే పోయింది, వ్యవసాయ కూలీలు అటే పోతే ఇప్పుడు ఏం పంచాయతీ పెట్టారు తెలుసా అండి? ఏం పంచాయతీ పెట్టారంటే వాళ్ళకి సంబంధించినటువంటి దినపత్రికలే, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఫేవర్ గా రాసుకొచ్చేటటువంటి దినపత్రికలే ఇవాళ ఇగో కౌలు రైతు యజమాని మాట్లాడుకోవాలట. అసలు జూన్ లో ఇవ్వాల్సిన రైతు బంధు ఎంత మంది అయితే రైతులు ఉన్నారో అందరికీ తెలుసు. అవును. ఆ లబ్ధి పొందిన వాళ్ళ అకౌంట్ లో పైసలు పడేటి, పంట మంచిగా పెట్టుకునేటోళ్ళు. కేసీఆర్ పైసలు వేసిండు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇగో ఈ రోజు సెప్టెంబర్ కూడా అయిపోతా ఉన్నా కూడా ఇంతవరకు రూపాయి ఇవ్వకపోగా ఇప్పుడు ఎట్లా దిలీప్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నట్టు, వాళ్ళు పంట వేసిన వాళ్ళకే పైసలు ఇస్తారట. పంట వేసిన వాళ్ళకే ఇస్తా అంటున్నారు. పంట వేసిన, నాది భూమి, మీది పంట, మీరు పంట వేసారు, నేను మీకు కౌలుకి ఇచ్చిన, నేను యజమాని. మీరు ఏం చేయాలంటే ఓ వైట్ పేపర్ మీదనో లేకపోతే అక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరనో ఏడనో ఒక్కడో ఒప్పుకోవాలట, మాట్లాడుకోవాలి. ఫస్ట్ రైతు బంధు దిలీప్ గారికి ఇచ్చేయండి, మీకు ఇచ్చేయాలి, నేను ఒప్పుకుంటున్నా, భూమి నాది కానీ పంటనే నీ కౌలుకి ఇచ్చిన. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? పంట వేసిన వాళ్ళకే ఇచ్చిందని చెప్తే నువ్వేమంటావు? ప్రభుత్వం నాకే ఇస్తుందని చెప్తుంది. ఇదే కుమ్ములాట. అంటే దసరాకి వీళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్తా ఉన్నారు, దసరాకి రైతు భరోసా ఇస్తామంటున్నావు కానీ ఇగో ఊళ్ళల్లా రైతులే ఈజీగా తగాదా కదా, కొట్లాట. పంట వేసిన భూమి నాది, లాస్ట్ కి ఇడికి వచ్చిందండి రైతు భరోసా. లాస్ట్ కి రైతు భరోసా ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు అదే స్టార్ట్ అయింది ఆల్రెడీ. ప్రతి ఊర్లో కూడా ఇదే స్టార్ట్ అయింది. రైతుకి, కౌలు రైతుకి ఎవరికి ఇస్తారు పైసలు? భూమి గల్లోడికి ఇస్తారా, పంట వేసినోడికి ఇస్తారా పైసలు? అరే మీరు పైసలు ఇవ్వకపోగా జూన్ జూలైలో ఇవ్వాల్సినటువంటి పైసలు ఇగో ఇప్పటి వరకు రాలేదు, దసరాకి ఇస్తామని చెప్తారు. దసరాకి ఏదో ఒకటి చేస్తారు ఇక. కానీ ఈ పంచాయతీ తేలాలి కదా ఫస్ట్. మధ్యలో ఈ పంచాయతీ పెట్టారు కదా, ఈ పంచాయతీ పెట్టారు. ఇప్పుడు గొడవలు, కొట్లాట్లు, ఈ పంచాయతీలు ఎన్ని ఉంటాయి ఇక. ఇగో ఇట్లా అండి పరిపాలించేది. రైతు అంటే అరే వెన్నుముక ఆయనే, అన్నం పెట్టేటోడు రైతు అన్న అంటే అసలు ఏమి మిగలవు రైతుకి. అయినా కూడా రైతుల జీవితాలతోటి ఇక్కడ ఆగమడుతుంది. మనం ఏం చెప్తలేము, ఏదో ఊహించుకొని మేము చెప్తలేము. ఇగో మీరు ఇచ్చినటువంటి భరోసాలోనే ఇగో ఇప్పుడు మీరు చెప్పేటటువంటి స్టేట్మెంట్ల గురించే మేము మాట్లాడుతున్నాం. ఎట్లా చెప్పండి మరి? ఇంకా ఏ రకంగా రైతులది ఓ కొలికి వస్తుంది? ఫస్ట్ వేసినటువంటి రైతు భరోసా వీళ్ళు అది జనవరిలో వేయాలి, జనవరిలో వేయకుండా దాన్ని మళ్ళీ మే నెల దాకా తీసుకొచ్చారు. సరే రైట్, ఓకే, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కొద్దిగా అటు ఇటు ఉంటుంది, సర్దుకోవాలి, పైసలు అటు ఇటు అవుతాయి. ఇప్పుడు కూడా సరే కొద్దిగా అటు ఇటే అయింది అని అనుకుందాం, అటు ఇటే అయింది, వేస్తా అని చెప్తున్నారు. కానీ మరి ఈ పంచాయతీ ఎక్కడదండి? నాకు అర్థం కాదు. తాంబూలాలు ఇచ్చి తనుగు చావంటారన్నట్టు చేశారు. దసరా పండగ జరుపుకోవాలా లేకపోతే రైతులు పంచాయతీలు పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితికి ఉన్నది. ఇగో ఏదో ఒకటి మాత్రానికి ఖచ్చితమైనటువంటి ఫైనల్ చేయండి, ఫైనల్ చేయాలి. ఎందుకంటే ఈ పంచాయతీలు పెట్టుకునేటువంటి ప్రయత్నం కాకుండా రైతు భరోసాపై మరొకసారి చాకచక్యంగా క్లుప్తంగా ఆలోచన చేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఇగో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వాలు కూడా రైతులకి ముఖ్యంగా ఎందుకు ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వాన్ని చూసుకుని రైతుల నోట్లో మట్టి కొడతారు. ఎందుకు కొడతారంటారు? అసలు మెయిన్ రీజన్
ఇక అంతే, ఇక రైతు అనేటోడు ఎవరు మాట్లాడరు, ఏమి ఎవరి గురించి వెళ్ళి మాట్లాడారు. అంతా ఇది ఉంటది. మేము రైతు ప్రభుత్వం, మాది రైతు రాజ్యం, మేము రైతులకు ఇంత చేస్తా అని ఎన్ని ప్రభుత్వాలు అన్ని చెప్తాయి. చెప్తాయి. ఇక రైతుకి లాస్ట్కి ఏం వచ్చేసరికి ఇది ఉన్నది కథ. రైతుకి కౌలు రైతుకి అంటే భూమి గల్ల ఆయనకి కౌలు చేసుకునే ఆయనకి మధ్యలో పంచాయతీ గొడవ పెట్టేటటువంటి పంచాయతీ లాస్ట్ కి ఇట్లా తయారైంది రైతు భరోసా.